వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పడుతున్నారు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు. సార్, గామా అవార్డ్స్ అంటే 3 years గ్యాప్ వచ్చింది. గ్యాప్ రావడానికి కారణం ఏంటి? ఈసారి గామా అవార్డ్స్ చైర్మన్గా మీరున్నారు. సో మొత్తం మీద ఎన్ని కేటగిరీలో ఈ అవార్డ్స్ ఇవ్వబోతున్నారు? టోటల్గా గామా అవార్డ్స్ ఆఫ్టర్ 3 years గ్యాప్తో ఇప్పుడు మళ్ళీ ఒక మ్యాసివ్ ఒక బిగ్ ఈవెంట్ చేయబోతుందండి, చాలా పెద్ద లెవెల్లో ఇన్ దుబాయ్. ఇదేంటంటే 3 years మిస్ అయింది అవార్డ్స్, 2001, 2002, 2003. సో టాలీవుడ్లో ఎన్నో మంచి మంచి సినిమాలు, ప్రజలు మెచ్చిన సినిమాలు, ఎన్నో వండర్ఫుల్ ఫిలిమ్స్, వాటిలన్నింటినీ అందరూ అవార్డ్స్ మిస్ అయ్యారు. ఇక్కడ మన నంది అవార్డ్స్ కూడా లేదు, ఎక్కడ ఒక్క అవార్డు, ఒక రికగ్నేషన్ లేదు ఒక టెక్నీషియన్కి. మెయిన్గా గామా అవార్డ్ రికగ్నేషన్ మటుకు చాలా ఉంటుంది, ప్రపంచ స్థాయిలో ఉంటుంది. అందువల్ల గామా అవార్డ్స్ కేసరి త్రిమూర్తులు గారు ఆయన ఎప్పటి నుండో చేస్తున్నారు కార్యక్రమాన్ని. అన్ని కార్యక్రమం నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. ఇది సింగర్స్, లిరిసిస్టు అండ్ కంపోజర్సే కాకుండా ఈసారి అందరినీ హీరోస్ని, ఇంకా అదర్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరినీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని అందరినీ కూడా. సో గామా అవార్డ్ ఇంకా నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా ఫుల్ అదర్ లాంగ్వేజెస్ కూడా యాడ్ చేద్దామని ఒక ఉద్దేశం ఉంది. గామా అవార్డ్ అదర్ లాంగ్వేజెస్లో కూడా మీరు అవార్డ్స్ ఇస్తా అంటున్నారు. అంటే ఇది సైమాకి పోటీగా గామా అని మీరు తీసుకొని రాబోతున్నారు? అంటే పోటీలా కాదండి, అంటే మనకి తెలుగులో సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ స్థాయికి సంబంధించిన అవార్డ్స్ ఎక్కడ లేదు మనకి. మెయిన్ దట్ ఈస్ అ రీజన్. ఆయన ఆ రీజన్ తోటే పెట్టాడు మన త్రిమూర్తులు గారు, కేసరి త్రిమూర్తులు గారు. గామా అవార్డు అనేది ప్రతి టాలీవుడ్ వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి ఒక ప్రెస్టీజియస్ అవార్డు అన్న ఉద్దేశంతో. ఇప్పుడు ఫిలింఫేర్ అవార్డు ఉంది, మీరు అన్నట్టు సైమా అవార్డ్స్ ఉన్నాయి. సైమా ఇస్ మల్టీ, అన్ని లాంగ్వేజ్. బట్ ఇది టాలీవుడ్, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి సంబంధించిన ఇరు రాష్ట్రాల తెలుగు వాళ్ళ టెక్నీషియన్స్కి వాళ్ళకి సంబంధించిన అవార్డు. ఈ అవార్డ్స్ మటుకు మీరందరూ ఎంకరేజ్ చేసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. సో మన తెలుగు వాళ్ళకి ఇది ఇప్పుడు హైదరాబాద్లో చేస్తే విజయవాడలో చేయడం కాదు, ఇంకా దుబాయ్ నగరంలో అంత ప్రెస్టీజియస్గా విత్ దుబాయ్ కింగ్ ఎదురుగుండా జరుగుతుంది ఈ కార్యక్రమం. అంటే ఎంత రీచ్ ఉంటుంది చూడండి ప్రతి ఒక్కరికి. అంటే నేను ఒక చైర్మన్గా నాకు ఒక బాధ్యత ఏంటంటే అందరూ రావాలి, ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చైర్మన్గా ఉన్నారు, దీన్ని ఒక బాధ్యతగా తీసుకుంటున్నారా, బరువుగా తీసుకుంటున్నారా? బాధ్యత, బరువు రెండు. ఎందుకంటే నేను ఎక్కడ ఉంటే అక్కడ సస్యశ్యామలంగా ఉండాలని కోరుకునేవాడిని. నేను ప్రతి కార్యక్రమం నేను ఎక్కడికి నా చుట్టూ ప్రాంగణం అంతా సస్యశ్యామలంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తిని నేను. అందువల్ల బాధ్యత అటు బరువు రెండింటినీ పెట్టుకున్నాను. గామా అవార్డ్స్ అందరికీ రావాలని, కంపోజర్స్కి, సింగర్స్కి అందరూ ఒక ఎంకరేజింగ్గా ఉంటుంది. అబ్బా గామా అవార్డు వచ్చిన ఇంట్లో ఇది పెట్టుకుంటే చాలు, ఆ షీల్డ్ ఆల్మోస్ట్ ఆస్కార్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో దట్స్ వాట్ ఐఎమ్ ఎంకరేజింగ్ ఎవ్రీ టెక్నీషియన్. సో 2 తెలుగు రాష్ట్రాలు ఈ అవార్డులు ఇవ్వటమే పూర్తిగా మర్చిపోయింది. సో మీరు దీని గురించి మీరేం నిజమండి, అది ఏదో ఇందువల్ల వాక్యూమ్ జరిగిందో తెలియట్లేదు. అంటే అవార్డ్స్ చాలా మీరు అన్నట్టు చాలా ఆగిపోయింది అసలు. కానీ ఇప్పుడు మళ్ళీ మొన్న మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మొన్న అనౌన్స్ చేసిన మట్టుకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అంటే గద్దర్ గారి మీద అవార్డు ఇవ్వడం అనేది, ఒక ప్రజాగాయకుడు గద్దర్ గారు, ఎటువంటి మహాగాయకుడైనా ఆయన ఒక డప్పుతోటే కొడుతూ ఉంటే అసలు అదిరిపోతుంది ఆయన పాటలు. కానీ ప్రతి మాట పాటే అయింది. అటువంటి మహాగాయకుడి పేరు మీద అవార్డ్స్ తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వటం ఇది చాలా హర్షించదగ్గ విషయం. నేనైతే దానికి సంపూర్ణంగా నేను ఒప్పుకుంటాను. అవార్డ్స్ కదా ముగిసినట్లేనా? కథ ముగించినట్టే మనం చెప్పలేము. మేబీ అది స్టార్ట్ చేస్తారు, ఆంధ్ర గవర్నమెంట్ స్టార్ట్ చేయొచ్చు. మేబీ ఆంధ్ర గవర్నమెంట్ డెఫినెట్గా స్టార్ట్ చేస్తారు. అంటే జగన్ గారు ప్రభుత్వం నెక్స్ట్ ఏది వస్తున్నా డెఫినెట్గా నంది అవార్డ్స్ ఉంటుంది. అవార్డ్స్కి ఈసారి చీఫ్ గెస్ట్గా ఎవరు రాబోతున్నారు? చీఫ్ గెస్ట్గా అండి ఇంకా చాలామందిని అంటే బలంగా 2-3 daysలో లిస్ట్ అనౌన్స్ చేస్తున్నారు కంప్లీట్. ఎవరెవరు వస్తున్నారు 100% వాళ్ళ అందరి పేర్లు కూడా మీడియా ద్వారా మీకు అందరికీ అందుతుంది. సో ఇప్పుడు ఏంటి జస్ట్ లాంచ్ అనమాట. గామా అవార్డ్స్ చేయబోతున్నాం అనే దానికి ఒక చిన్న ప్రెస్ మీట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. అవన్నీ టోటల్గా 2-3 daysలో మీకు కంప్లీట్గా వస్తుంది. సో ఫైనల్గా ఒక ప్రశ్న, ఇప్పుడున్న యంగ్స్టర్స్ మొత్తం ఈ కోటి గారు అసలు ఏం చేస్తున్నారు, ఇంకా యంగ్స్టర్గా అలానే ఉండిపోయారని చెప్పి మీతో ప్రతిసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇదే కనపడుతూ ఉంటుంది. ఏం సార్, ఏం మెయింటైన్ చేస్తున్నారు? మెయింటెనెన్స్ చేయలేదు, కొన్ని డిసిప్లిన్స్ అంతే. నేను అందరికీ చెప్తూ ఉంటాను, నేను ఒకటే కాదు, అందరికీ ఇలా ఉండండి అంటే చిన్న డిసిప్లిన్. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కొంచెం జాగ్రత్తగా, ఎంత అన్నీ తినేవచ్చు, అరిగిపోతాయి, కానీ తర్వాత అవసరపడేది మనం అన్నీ లిమిటెడ్గా, మోడరేట్గా ఏది చేసినా అన్నీ ఎంజాయ్ చేయాలి మనం.
అన్నీ మోడరేట్గా ఉంటే అన్నీ బాగుంటుంది అంతే. దట్ ఈస్ మై కీ రోల్ అనమాట. ఇప్పుడు ముత్యాల సుబ్బు గారి ఒక సినిమా ఒకటి చేస్తున్నానండి. ఫర్దర్గా ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాను బాగా. అంటే నేను మళ్ళీ వచ్చి ఏదో వేయలేను కదా, నా పాటలు ఆల్మోస్ట్ ఆల్ చేసేసాను నేను. బట్ మళ్ళీ కొత్త ట్రెండ్ ఏదైనా మళ్ళీ చేయాలి ఉంటుంది కదా లోపల. ఇది మ్యూజిక్కి రిటైర్మెంట్ ఉండదు కదా. సంథింగ్ ఐ వాంట్ టు డూ ఇన్ ఫ్యూచర్. అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా మళ్ళీ ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. ఫైనల్గా కోటి గారి పాటలు అంటే చాలామంది ప్రాణంగా ఇష్టపడుతూ ఉంటారు. ఎంతోమంది ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఇంత అభిమానం మీరే చూపిస్తున్నారు కదా. మీరే అన్నారు ప్రాణంతో. ప్రతి పాటలో లైఫ్ ఉంటుంది. నా పాటలో ఏదో నోటికి వచ్చినట్టు కొట్టాను అనమాట. ఒక పగడ్బందీగా కూర్చొని ఒక తపస్సులా చేస్తాను ప్రతి పాటని. ఈరోజు ఆ తపో ఫలమే. ప్రతి ఒక్కరు ఆ పాటల్ని ఇంతగా ఆదరిస్తూ ఎప్పుడు చేసిన 80s 90s నేను రాజ్ కోటిగా ఎన్నో వండర్స్ క్రియేట్ చేస్తాం. ఆ పాటలని ఇప్పటికీ యూత్ యంగ్స్టర్స్ని పాడుతున్నారు. మొన్న అమెరికాలో షోస్ చేస్తే ప్రవాసాంధ్రులు అక్కడ ఉన్నటువంటి అందరూ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్లలు పాడుతున్నారు నా పాటలు. నా జన్మకి చాలా అనిపించింది. ఎందుకంటే అంత కష్టపడి 4 గోడల మధ్య మేము చేసిన పాటలు ఈరోజు ఆ క్రీమ్ రియలీ ఎంజాయింగ్. ఎప్పుడు అంటే ఫ్యూచర్ నో అంటే ఫ్యూచర్లో ఎన్నో ఉన్నాయండి. బట్ ఐ వాంట్ ఎంకరేజ్ న్యూ టాలెంట్స్, యంగ్ టాలెంట్స్కి వాళ్ళకి తెలియని మెనకువలు కొన్ని నేర్పించి ప్రపంచ స్థాయికి ఎదగాలి. మన టాలెంట్స్ మన ఇక్కడ నుండి మన టాలీవుడ్ కానీ మన ఆంధ్ర రాష్ట్రం, ఇరు రాష్ట్రం. ఎందుకంటే మనలో మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, చాలా మంచి కళాకారులు ఉన్నారు, మంచి సంగీత విద్వాంసులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక కొత్త ప్లాట్ఫామ్ వాళ్ళకి నేర్పిస్తే ఈ రూట్లో వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఎంకరేజ్ చేయాలి. అందరూ రావాలి, పైకి రావాలి అంతే. రైట్, థ్యాంక్ యూ.